స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు అయితే రాత్రి అయితే వెలువడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతున్న పరిస్థితి. గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైపోయింది. మరోవైపు జాతీయ పార్టీ అని చెప్పుకున్నటువంటి బీజేపీ కూడా చివరి స్థానానికి అయితే పడిపోయిన పరిస్థితి. మనం ఒకవేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఫలితాలను చూసినట్లయితే మొత్తం మీద మహబూబ్నగర్ జిల్లాలో 66 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అటు టీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ 57 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు కైవసం చేసుకుంది. ఇతరులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రం 12 స్థానాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా వచ్చేసి 92 స్థానాలు కాంగ్రెస్ చేసుకోగా 45 స్థానాలు టీఆర్ఎస్, బీజేపీ 4, స్వతంత్ర అభ్యర్థులు 10 మంది కైవసం చేసుకున్నారు. మరోవైపు వనపర్తి జిల్లా 48 కాంగ్రెస్ చేసుకోగా తర్వాత టీఆర్ఎస్ 32 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో చూసినట్లయితే 73 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా టీఆర్ఎస్ 6 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 18 స్థానాలను కైవసం చేసుకున్నారు.